హామీలిచ్చి అరచేతిలో స్వర్గం చూపించడంలో సీఎం జగన్ది అందవేసిన చెయ్యి. 2019కి ముందు ఎలాగైనా అధికారంలోకి రావాలని ఇష్టారీతిన హామీలిచ్చారు. తీరా చూస్తే ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదు. అనకాపల్లి జిల్లాలోనూ అదే జరిగింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా పక్కన పెట్టారు. సాగునీటి వనరుల్ని అస్మదీయులకు కట్టబెట్టి అన్నదాతలను అంధకారంలోకి తోసేశారు. సహకార చక్కెర కర్మాగారాల్ని మూసేసి చెరుకు రైతుల నోట్లో మట్టి కొట్టారు. 5 ఏళ్లు అధికారంలో ఉండి ఒక్క హామీ నెరవేర్చని జగన్ ఓట్ల కోసం నేడు జిల్లాకు వస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పేదలకు పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతోందని, తాను పేదల పక్షాన ఉన్నానంటూ జగన్ ఊదరగొడుతుంటారు. కానీ అవన్నీ మాటలకే పరిమితమని అనకాపల్లి జిల్లాలోని రైతుల పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో నీటిని షిరిడి సాయి, అదానీ వంటి అస్మదీయ కంపెనీలకు కట్టబెట్టి పేద రైతుల గొంతు కోశారు. ప్రధాన సాగునీటి ప్రాజెక్టు అయిన తాండవ రిజర్వాయర్ కింద అనకాపల్లి, కాకినాడ జిల్లాల పరిధిలో 51,465 ఎకరాల ఆయకట్టుంది. ఈ జలాశయంలో సరిపడినన్ని నీళ్లుండవని జలవనరుల శాఖ అధికారులే చెబుతున్నారు. గత ఖరీఫ్లోనూ ఈ రిజర్వాయర్ కింద వారబందీ విధానంలో నీళ్లు విడిచిపెట్టారంటే సాగునీటికి ఎంత ఇక్కట్లు పడుతున్నారో అర్థమవుతోంది. అలాంటి ప్రాజెక్టుకు ఎగువన కొయ్యూరు మండలం ఎర్రవరం వద్ద షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ నెలకొల్పనున్న 1000 మెగావాట్ల పంపుడు స్టోరేజీ హైడ్రో ప్రాజెక్టుకు 0.56 టీఎంసీ నీళ్లు కేటాయించారు. ఆ మేరకు తాండవ జలాశయంలోకి ఎగువ నుంచి వచ్చే నీరు తగ్గిపోతోందని జలవనరుల శాఖ అభ్యంతరం వ్యక్తం చేసినా జగన్ పట్టించుకోలేదు. రైవాడ జలాశయం నీటిని పూర్తిగా సాగునీటి అవసరాలకే వినియోగించేలా చూస్తామని, అదనపు ఆయకట్టుకు నీరందిస్తామని జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. రైవాడ జలాశయం కింద 44 గ్రామాల పరిధిలో 15,344 ఎకరాల ఆయకట్టుంది. జీవీఎంసీ తాగునీటి అవసరాలకు రోజు 50 క్యూసెక్కుల నీరు ఈ ప్రాజెక్టు నుంచే విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జలాశయానికి ఎగువన అనంతగిరి మండలంలోని పెదకోట వద్ద అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఏర్పాటు చేయనున్న 1000 మెగావాట్ల పంపుడు స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు 0.39 టీఎంసీల నీళ్లు కేటాయించేశారు. మా నాన్న శంకుస్థాపన చేసిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తానని సీఎం జగన్ గొప్పగా చెప్పారు. ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో పెట్టి 2 దశల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 5 ఏళ్లలో ఒక్క పైసా నిధులు ఇవ్వలేదు. ఉత్తరాంధ్రలోని 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 1200 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు తొలిదశ పనులకు తెదేపా హయాంలో 2022 కోట్లు కేటాయించారు. టెండర్లు పిలిచి గుత్తేదారులకు పనులు అప్పగించారు. ప్రభుత్వం మారిన తర్వాత మిగతా దశ పనులకు టెండర్లు పూర్తి చేసినా నిధులు కేటాయించలేదు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 16,040 ఎకరాలు సేకరించాల్సి ఉంది. సర్వే చేసి ల్యాండ్ పొజిషన్ షెడ్యూల్ విడుదల చేశారు. నిధులు లేక పనులు ముందుకు కదల్లేదు. ప్రాజెక్టు పనులు దక్కించుకున్న గుత్తేదారు సంస్థల్లో కొన్ని ఇక్కడి నుంచి వెళ్లిపోయాయి. జగన్ పాలనలో 3 సహకార చక్కెర కర్మాగారాలు మూసేశారు. తుమ్మపాల కర్మాగారాన్ని విక్రయించారని నిర్ణయించారు. లిక్విడేటర్ని పెట్టి ఆస్తులు అంచనా వేయించారు. రైతులు అడ్డుపెట్టుకుని కోర్టుకు వెళ్లడంతో ఆ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. పాయకరావుపేటలోని తాండవ సహకార చక్కెర కర్మాగారాన్ని 2021లో మూసేశారు. రైతులకు బకాయిలు చెల్లించకుండా ఇబ్బంది పెట్టారు. బకాయిల కోసం జరిగిన ఉద్యమంలో ఒక రైతు గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత ఎప్పటికో చెల్లించారు. 350 మంది ఉద్యోగులకు నేటికి పూర్తి స్థాయిలో జీతాలివ్వలేదు. ఇంకా 13,50,00,000 పెండింగ్ లో ఉంచారు. ఏటికొప్పాక చక్కెర కర్మాగారం సిబ్బందికి 8,50,00,000 చెల్లించాల్సి ఉంది. తాండవ, ఏటికొప్పాక పరిశ్రమల పరిధిలో తుని, పాయకరావుపేట, నర్సీపట్నం, యలమంచిలి, ప్రతిపాడు నియోజకవర్గాల్లోని 15,000 మంది అన్నదాతలు చెరకు సాగుకు దూరమయ్యారు. ఏటికొప్పాక అదే మాదిరిగా పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి తాండవ షుగర్ ఫ్యాక్టరీని కూడా పూర్వ వైభవం తీసుకొస్తాం. షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరిస్తాం, ఆదుకుంటాం. రైతులకి ఏమైనా బకాయిలు ఉంటే చెల్లిస్తాం. ఈ ఫ్యాక్టరీని ఆదుకుంటామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఏటికొప్పాక కానీ తాండవ కానీ షుగర్ ఫ్యాక్టరీలు మూసివేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే స్థానికంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పోటీ చేయబోయేవారు వీరందరూ కూడా మీరిచ్చినటువంటి హామీ మీద నిలబడి తాండవ, ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి కావలసినటువంటి అన్ని రకాల చర్యలు చేపట్టారు. శ్రీపట్నాన్ని కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. లెటర్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన స్పందించలేదు. అమర్నాథ్ గారికి కూడా లెటర్ ఇచ్చి ఉన్నాం. ఆయన కూడా ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. కనీసం ఇప్పటికి వచ్చి మమ్మల్ని ఆదుకోలేదు. మా జీవితాలు చూస్తే ఇంచుమించులో 2 సంవత్సరాల బట్టి రోడ్డుని పడి ఉన్నాం. అప్పులు పాలైపోయి ఉన్నాం. 9 మంది ఆత్మహత్య చేసుకున్నారు ఈ జీతాలు లేక. ఇంత కష్టకాలంలో కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటానని చెప్పి 5 సంవత్సరాలు పూర్తయినా సరే మాకు ఏ హామీ కూడా నెరవేర్చలేదు.